మావయ్యనే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన విజన్ చెప్పుకుంటున్నాడే గానీ, కేవలం ఆయన దోచుకోవడం కోసమే అదేదో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ డెవలప్‌మెంట్, లక్షల కోట్ల పెట్టుబడులు. ఇది ఎందుకు ఆయన తీసుకొస్తున్నాడంటే ఆయన బినామీలు దోచిపెట్టడానికి. ఆ ఈ స్పీడు రాజధానిని నిర్మించడానికి ఇవాళ జగన్ మావీగన్ అని పేరు పెట్టాడు. జగన్ పెట్టింది ఇవాళ ఒక కొన్ని రాజకీయ విశ్లేషకులు అండ్ ప్రొఫెసర్లు కూడా ఇవాళ ఆలోచింపజేసేది కొన్నాళ్ళకైనా సరే. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-6 నెలలకైనా జగన్ చెప్పిందే మంచి రాజధాని అని ఇవాళ అందరూ మీడియాల ముందు వస్తారు. ఈ అమరావతి 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా 15 ఏళ్ళు చేసినా కూడా ఆయన చేస్తూనే ఉంటాడు కానీ దాన్ని పూర్తి అనేది ఎప్పటికీ చేయడు. ఎవరైతే ముందుగా భూములు కొనుక్కొని బినామీల కింద భూములు కొనుక్కొని ఒక్కొక్కరు వేల ఎకరాలు కొనుక్కొని ఇక్కడ పెట్టుకున్నారో, రాజధాని పలానా దగ్గర అని ముందే లీకులు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు కొన్నారు కాబట్టి వాళ్ళకి నష్టం. అమరావతిలో పెట్టే 2 లక్షల కోట్లు దాదాపు 10,000 కోట్లు 10% పెడితే మావిగాన్ పూర్తి అయిపోతుంది, స్పీడ్ గా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఈయన ప్రకారం పోతే అమరావతి 50 సంవత్సరాలు నీళ్లు తోడుతానే ఉండాలి. ఇదే మనం మావిగన్ అన్న చెప్పిన సిద్ధాంతం ప్రకారం పోతే కేవలం అంటే 10 సంవత్సరాల్లోనే మేము, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మా క్యాపిటల్ అని చెప్తామన్నా. ఆ రాజధాని భూములు తీసుకోవటం ఎందుకు, ఆ 3 పంటల బండే భూముల్ని నాశనం చేయటం ఎందుకు, ఆ రైతుల్ని నట్టేట ముంచడం ఎందుకు? 2014లో కంప చెట్లు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆ కంప చెట్లకు 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ కంప చెట్లనే పీకేయడానికి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకే బినామీలుగా ఇచ్చేసి వాళ్ళని సంపాదించుకోవడం అంటే ఎందుకు? ఇప్పుడు కారిడారు 110 కిలోమీటర్ల కారిడారు, ఒక రాజధానికి కారిడారు 40 ఇంటూ విజయవాడ నుంచి 70 మచిలీపట్నానికి. మనకు అనువైన బందర్ పోర్ట్ ఉంది, ప్లస్ మచిలీపట్నం సముద్ర తీరం ఉంది. ఇప్పుడు సముద్ర తీరము, బందర్ పోర్టు, ఈ కారిడారు అభివృద్ధి చేయడానికే కదా జగన్ చెప్పింది. జగన్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తక్కువ ఖర్చుతోటి స్పీడు రాజధానిని నిర్మించడానికి ఇవాళ జగన్ మావీగన్ అని పేరు పెట్టాడు. జగన్ పెట్టింది ఇవాళ ఒక కొన్ని రాజకీయ విశ్లేషకులు అండ్ ప్రొఫెసర్లు కూడా ఇవాళ ఆలోచింపజేసేది కొన్నాళ్ళకైనా సరే. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-6 నెలలకైనా జగన్ చెప్పిందే మంచి రాజధాని అని ఇవాళ అందరూ మీడియాల ముందు వస్తారు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్ వేసుకోమని చెప్తే అందరూ హేళన చేశారు. చివరికి అదే దిక్కైంది. ఈ రోజు కూడా అక్కడ అభివృద్ధి చేసేది లేదు, పాడు లేదు, పత్తి కట్టా లేదు చంద్రబాబు నాయుడు. రేపు జగన్మోహన్ రెడ్డి 2029గా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే ఈ మావీగన్నే చేస్తాడు. మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి స్పెషాలిటీలు జగన్మోహన్ రెడ్డిదే యాక్సెప్ట్ కరెక్ట్. మావిగన్ అంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకి సొంతంగా పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ ఉంది. అంటే గుంటూరు అంటే గుంటూరులో మనకి రైతులు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఉన్నాయి. మాది చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు మేము ఇప్పుడు అమరావతి మీద డబ్బులంతా తీసుకుని పెట్టేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఆ డబ్బులంతా కట్టాల్సింది ఎవరు? మనమే కదా. మన ట్యాక్స్ పరంగా మనమే పే చేయాల్సిందే అదండి. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ ఏదో కొద్దిగా అమౌంట్ దాని మీద పెట్టేస్తే అది డెవలప్ అయిపోతుంది కదా. మన రాష్ట్రం మీద అప్పుల భారం తగ్గిపోతుంది కదా. ఇదే మా యూత్లో కానీ జనరేషన్ చాలా థింక్ చేస్తూ ఉన్నారు. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టిన గొప్ప ఆలోచన. ఇప్పుడు మావిగన్ మచిలీపట్నం కాడి నుంచి విజయవాడ, గుంటూరు దాకా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్యాపిటల్ సిటీగా చేయాలనే దృక్పథంతో ఆయన అభివృద్ధి అంతా ఒకే చోట ఆగిపోకూడదు, అభివృద్ధి అంతా అమరావతిలోనే ఉండిపోకూడదు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా జరగాల. అందుకనేసి మావిగన్ అనే ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వస్తే దాన్ని కూడా ఒప్పుకోలేకుండా మనకన్నా మంచి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఎట్టొస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి మనకన్నా బాగా ఎట్ట ఆలోచించగలుగుతున్నాడు అనే విధానంతో చెప్పాలంటే తెలిసిందే కదా, తన సొంత పత్రికలు, సొంత మీడియాని పెట్టుకొని దాన్ని దుష్ప్రచారం చేస్తూ మావిగన్ అనేది ఒక పిచ్చి వాదన అని చెప్తున్నాడు. కాబట్టి అతని గురించి చెప్పాలంటే మొన్నే తమిళనాడుకి ఎలక్షన్కి ప్రచారానికి వెళ్తే స్టాలిన్ గారు చెప్పినారు కదా, అలాంటి చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు అమరావతిలో 1000 ఎకరాలు పోగు చేసుకుంటున్నాడండి. అమరావతే బాగుండాలా. రేపు ఇప్పుడు అమరావతిలో రాజధాని అంటున్నాడు, రేపు అమరావతి ఏంది విషయము, మళ్ళీ వర్షాలు వస్తే మునిగిపోతుంది, మళ్ళీ నీళ్లు తోడే కార్యక్రమం చేస్తాడు, మళ్ళీ ఇది అంటాడు. ఆయన ఇది తప్ప ఆయన అమరావతిని నేను చెప్తున్నాను కదా, ఇంకొక 3 దశాబ్దాలైనా ఆయన రాజధాని కట్టలేడండి. రాష్ట్రానికి ఏది బాగుంటుందంటే వీరబ్రహ్మం గారు చెప్పినవి ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. వీరబ్రహ్మం గారు ఏం చెప్పారంటే కలియుగం అంతానికి వచ్చే లోపల కృష్ణమ్మ వచ్చేసి కనకదుర్గమ్మ ముక్కుపుడ కంటితే అక్కడికి సమాప్తం అని అంటున్నారు. ఇప్పుడు కొంచెం చినుకులు పడితేనే విజయవాడ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దాని బదులు
మన ఇంతకుముందు 3 రాజధానులైనా బాగుంది. ఇప్పుడు మావిగనైనా బావుంటుంది. ఎందుకంటే ఆ 3 ఏరియాలనేవి మనకు సముద్రానికి దగ్గర ఉన్నాయి. మనం బాగుపడేదానికి బావుంటుంది. బడుగు బలహీన వర్గాలు గూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా బావుంటుందని నా అభిప్రాయం అన్న. ఈ మావిగన్ అనేది బెంగుళూరుకి, చెన్నైకి పోటీ పడగలే శక్తి ఉందంటారా? ఖచ్చితంగా ఉందన్న. ఎందుకంటే రేమో అక్కడ సముద్రానికి దగ్గర ఉంది. మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవడానికైనా మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాకైతే కనపడతలేదు. ఒకవేళ ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళకి మట్టుకే కనపడుతుంది అభివృద్ధి. రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి కనపడతలేదు. ప్రజలు చెప్పుకోలేని దీనావస్థలో ఈ విద్యావస్థ గురించి అనుకుంటున్నారు. ఇది జనం అభిప్రాయం. ఇప్పుడు అమరావతి అంటే కేవలం అక్కడ ఒక అగ్రవర్ణాలు పెత్తందారులు ఏరియాగా గుర్తించబడింది. ఆల్రెడీ అక్కడ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు అక్కడ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. కాకపోతే మావిగాన్లో అనేకమైనటువంటి పేదవాళ్ళు ఆల్రెడీ నివసిస్తున్నటువంటి దాదాపు 110 కిలోమీటర్ల కారిడార్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లోనే ఇంకా కొద్దిగా స్పీడ్గా అమరావతిలో పెట్టే 2 లక్షల కోట్లు దాదాపు 10,000 కోట్లు 10% పెడితే మావిగాన్ పూర్తి అయిపోతుంది. స్పీడ్గా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కానీ అది మావిగన్ అనేది ఒక పిచ్చి ఆలోచన. ఈ అమరావతి ఫ్యూచర్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనుషులకి, ఆయన ప్రజాప్రతినిధులకి దోచిపెట్టడానికి అమరావతి కావాల్సి వస్తుంది తప్పిస్తే పిచ్చి ఆరోపణ కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న వయసులో అయినా కూడా మంచి ఆలోచన చేసి, ఫ్యూచర్కి ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఎలా చేసుకోవాలి, ఎంత తక్కువ సమయంలో డెవలప్ అవుతుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగా పిచ్చి పట్టే పిచ్చి మొక్కలన్నీ అమరావతిలో తీసేస్తున్నాడు. దాదాపు ఒక 20-30 జేసీబీలు పెట్టి పిచ్చి మొక్కలు తీసేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనేదే ఒక అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే అమరావతి అనేది ఒక చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోయేటువంటిది. అమరావతికి ఎటువంటి రైలు మార్గం కానీ, ఎటువంటి సదుపాయాలు కానీ లేవు. ఇప్పుడు అమరావతి అనేది ఏర్పాటు చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అమ్మేయాల్సిందే తప్పనించి వేరే ఇది లేదు. అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే కంటే ఆల్రెడీ అభివృద్ధి అయిపోయినటువంటి 3 ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన. అన్ని మార్గాలు, రైలు మార్గం కానీ, సముద్రం కానీ, పోర్ట్ ఏరియా అన్నీ ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అదే మావిగన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను తట్టుకోలేక వాళ్లకు పిచ్చి పట్టి అమరావతిలో మా పెట్టుబడులు పోతాయి అని దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్పనిచ్చి మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన ఆలోచన. అన్ని ప్రాంతాలు కూడా ఒప్పుకునేటువంటి గొప్ప ఆలోచన అది. మావిగన్ అనేది దేశం రాజధానులతోటి పోటీ పడే శక్తి ఉందంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే మావిగన్ అనేది 3 ప్రాంతాలు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఒక రాజధాని ప్రాంతానికి ఉండవలసిన అన్ని అర్హతలు ఈ మావిగన్కు ఉన్నాయి. ఎందుకంటే 3 ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి కూడా మావిగన్ అనేది ఉపయోగిస్తుంది. ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. ఈ భూముల్ని, రాజధాని భూములు లాక్కోవడానికి, అమరావతిని నిర్మించడానికి వంటది ఒక పెద్ద వంటది మరి ఎంపీ గారు ఏమంటుంది, తను పెట్టరా అమరావతి, కట్టరా కమరావతి అంటుంది. ఏంటి కమరావతి అంటే? కమ్మాళ్ళు మాత్రమే అక్కడ నివసించడానికి మరి ఆ రాజధాని నిర్మిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కుల రాజధాని మాకొద్దు అని అందరినీ, ఎస్సీ ఎస్టీలని, బీసీలని ఎవరు నష్టపోకుండా ఉండటానికి, అట్టగే పంట భూముల్లో పంటలు మరి పండించడానికి 3 పంటల భూమి కాబట్టి వీటన్నిటిని జగన్ గారు మరి దృష్టిలో పెట్టుకొని మావిగన్ అనే ప్రతిపాదనని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. మీరు గనక చూసుకుంటే, గుంటూరులో గనక చూసుకుంటే ఆల్రెడీ హైకోర్టు ఇక్కడ ఉంది, ఆల్రెడీ అసెంబ్లీ ఇక్కడ ఉంది. కాబట్టి మళ్ళీ మీరు ఒకవేళ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తే వీటినే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు కట్టింది కేవలం అంటే పర్మనెంట్ భవనాలు కాదు కాబట్టి మళ్ళీ వాటినే కట్టుకోవచ్చు. అసలు నాకు తెలియకడుతాను, అమరావతి ముందే వస్తుందని తెలిసే కదా వీళ్ళు వచ్చేసి టీడీపీ ఆఫీస్ వచ్చి మెయిన్ రోడ్లో పెట్టారు, అట్లాగే జనసేన ఆఫీస్ వచ్చి మెయిన్ రోడ్లో పెట్టారు. మీ బినామీలు వచ్చేసి మరి జైబేరీ వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు. మీ వస్తుందని తెలిపే మీ బినామీలకి ఇక్కడ కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు మీ బినామీలకి దారదత్తం చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎస్సీ భూముల మీద పడి వాటిని కూడా తీసుకొని ఈ ఆల్రెడీ నీళ్ళనంతా నిండిపోయి బురదతో ఉండిపోయి అసలు మీరు చూస్తున్నారు తోడడానికే మరి 45 లక్షల సంథింగ్ ఏదో క్రోర్స్ అని అంటున్నారు. ఇది నిజమంటారా?
తోడడానికే అయితే నువ్వు ఎప్పుడు పిల్లర్స్ వేస్తావు, ఎప్పుడు దాన్ని కడతావు, ఎప్పటికవుతుంది అంటే జగనన్న గారు ఇంత తక్కువ చిన్న వయసు అయినా కానీ విజనరీతో ఎంత ఆలోచించాడంటే ఈ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇవన్నీ డెవలప్ అయిన ఏరియాస్ ఆల్రెడీ. ఒక ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు ద్వారా కానీ, విమానం ద్వారా కానీ, జలం ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ఈజీగా జరగడానికి అన్ని విధాల సదుపాయాలు అభివృద్ధి చెందడానికి, మార్కెటింగ్కి, ప్రజల జీవన శైలికి భూములు అదేవిధంగా ఎంత కావాలంటే అంత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి అనేక డెవలప్మెంట్ సంస్థలు నిర్మించడానికి ఎంతో దీర్ఘంగా చాలా క్షుణ్ణంగా ఆలోచించి మావి అనే పేరు తీసుకొచ్చాడు. 100% మావిగన్ అనేది బెటర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే మా జగనన్న వయసులో చిన్నవాడైన అనుభవంలో ఆయన కంటే పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మావిగన్ అంటే మా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నంలో పోర్ట్ ఏరియా ఉంది, మళ్ళీ విజయవాడలో గన్నవరం ఉంది, తర్వాత అతి పెద్ద దక్షిణ రైల్వే జోన్ మన విజయవాడలోనే ఉంది. మరి అదేవిధంగా గుంటూరు తీసుకుంటే అది పెద్ద మార్కెట్ యార్డ్, తర్వాత చదువుల సరస్వతమ్మ తల్లి, మళ్ళీ విజయవాడలో ఇండస్ట్రియల్ క్యాడర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇసిపెట్టి తాత్కాలిక రాజధాని అమరావతిలో కడతా, ఇప్పుడు ఇందాక చెప్తేనే పెళ్లి పందిరే అట్లా ఆ విధమైనటువంటి తాత్కాలికంగా వేసి ప్రజల ధనాన్ని లూటీ చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాని శాశ్వత రాజధాని మాత్రం ఇక్కడ 10,000 కోట్లు అవుతుందంటే అక్కడ ఆయన 1,00,000 కోట్లు అని చెప్పి ఆయన సొంత ఖజానాకు, హెరిటేజ్ కంపెనీలకు, వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకునే మాత్రమే ఇది తరుము తప్ప మావిగన్ అనే సిద్ధాంతానికే మా నాయకుడు చెప్పిన, జగనన్న చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఈయన ప్రకారం పోతే అమరావతి 50 సంవత్సరాలు నీళ్ళు తోడుతానే ఉండాల. ఇదే మనం మావిగన్ అన్న చెప్పిన సిద్ధాంతం ప్రకారం పోతే కేవలం అంటే 10 సంవత్సరాల్లోనే మేము, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మా క్యాపిటల్ అని చెప్తామన్నా.